మా పెద్దత్తయ్య, మా చిన్నత్తయ్య. హాయ్ చెప్పండి అందరికి. హలో ఫ్రెండ్స్, డల్లాస్ టు ఆస్టిన్ ప్రయాణానికి రెడీ అయ్యాము. ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మేమైతే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాం కదా, అది వచ్చేసి ఆస్టిన్లో. నేనుండేది డల్లాస్లో. డల్లాస్ టు ఆస్టిన్ వెళ్ళాలి అంటే వితిన్ 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అమెరికాలో మనకి ట్రాన్స్పోర్ట్ ఏం ఉండవు కాబట్టి మనమైతే ఓన్ వెహికల్లోనే వెళ్ళిపోవాలి. ఇంకా 3 అవర్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇద్దరు పిల్లలతో మనం వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. అందులోనూ పిల్లలతో అంటే మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు నైట్ జర్నీ చేసాము అంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3 అవర్స్ అనుకున్న జర్నీ 4 అవర్స్ 5 అవర్స్ కూడా పట్టొచ్చు. మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏదన్నా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, అలాగే గ్యాస్ కొట్టించాలన్నా మధ్యలో పిల్లలతో అయితే కంపల్సరీ ఒక్క బ్రేక్ అయినా సరే మనం తీసుకోవాల్సిందే. అలాగే నైట్ జర్నీ అప్పుడు ఒక్కోసారి రోడ్లు అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇక్కడ చాలా కనెక్షన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఎన్ని రోడ్డు కనిపిస్తూ ఉంటుందో మనకు మ్యాప్లో చూసుకున్నా కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎగ్జిట్స్ మిస్ అవుతూ ఉంటాము. సో అవన్నీ కూడా చేయకూడదు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎగ్జిట్ మిస్ అయినా కానీ టెన్షన్ పడకుండా అదే దారిలో చూపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. వేరే రూట్లోకి వెళ్ళిపోతాము. రెగ్యులర్గా వెళ్ళే రూటు తెలిసిన రూట్ అయితే ప్రాబ్లం ఉండదు, కానీ తెలియని రూట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. ఫైనల్గా మా లగేజ్ అయితే చూసారు కదా, నేనైతే సాటర్డే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్దాం అనుకున్నాను. బట్ స్టార్ట్ అవ్వడమే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం ఎక్స్ట్రా బట్టలు, ఫుడ్, డైపర్స్ ఇలాంటివన్నీ కూడా కార్లో పెట్టేసేసుకొని ఇంకా కార్ నిండిపోయింది. డిక్కీలో వచ్చేసేసి అవి రెగ్యులర్గా ఉంటాయి అనమాట. స్టాలర్స్, స్కూటరు, బాల్స్ అనేవి. ఈ పిల్లల కోసం ఎప్పుడైనా సడన్గా మేము పార్కులకి వెళ్ళినా లేకపోతే మధ్యలో ఆగినా కానీ వాళ్ళకి టైంపాస్ అవ్వడం కోసం అవి అయితే కంప్లీట్గా ఉంచుతూనే ఉంటాము. ఇంకా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం కదా, అంటే ఇంకా కంప్లీట్ సమ్మర్ రాలేదు. అలాగే వింటర్ కూడా ఇంకా చలి ఎక్కువగా అనేది లేదు. స్వెటర్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే, దగ్గర ఉంటే బెటరు. విండ్ వస్తే చాలా కష్టం అనమాట తట్టుకోవడం ఎక్కడైనా దిగితే. అందుకని చెప్పేసి అవి నలుగురికి ఇంకా కంపల్సరీ కార్లో ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే 2 కార్ సీట్లు కంపల్సరీ అనమాట. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని కార్ సీట్లు ఉండాల్సిందే. లేకుండా మాత్రం మనం అసలు జర్నీ అనేది చేయకూడదు. ఆ కార్ సీట్లతో పాటు సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంత చిన్న పిల్లడు 1.5 year ఏజ్ ఉన్నా కూడా వాడికి సీట్ బెల్ట్ పెట్టాల్సిందే. వాడైతే ఎక్కువ ఏడుస్తూనే ఉంటాడు, నన్ను అంతా కట్టేశారు తీసేయండి అని చెప్పేసి. అయినా తప్పదనమాట, మనకి జర్నీలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా మెయిన్ మధ్యలో బ్రేక్ దేనికి అంటే మాత్రం జర్నీలో ఇదిగో వీడితోనే అనమాట, చిన్నోడితో 3 గంటలు అనేది వాడు సీట్ బెల్ట్ ఉంచుకోలేక 1 అవర్ నిద్రపోయినా మధ్యలో నిద్ర లేవగానే ఇంకా బెల్ట్ తీసేయమని గొడవ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా తీసేసి మనం జర్నీ అనేది అసలు చేయకూడదు అని చెప్పేసి ఒక సైడ్ని ఆపుకుంటాము. ఇంకా మళ్ళీ తర్వాత వాడు సెట్ అయ్యాక కట్టేసి కూర్చోబెడతాము. ఇంకా చూడండి, మా పెద్దోడి కోసం ఇంకా ఫుల్ ఫుడ్ అయితే స్నాక్స్ అయితే పెట్టేసుకున్నాము జర్నీలో. అంటే వాడికి ఒక్కడికే కాదు, వాడి పేరు చెప్పుకొని నేను కూడా తింటాను అనుకోండి. టైం చూసినట్టయితే ఎగ్జాక్ట్ 12 అయిందనమాట. ఇంకా 12కి మేమైతే కార్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి మనకి ఈ సెల్ అనేది ఇంక మేము మ్యాప్ పెట్టుకొని ఇంకా వదిలేసేయాల్సిందే. ఇంక ఈ సెల్ అనేది నా దగ్గర ఉండదు. ఓన్లీ ఆ మొబైల్ నా దగ్గర ఉండి మనం స్టార్ట్ అయ్యే ముందు మాత్రమే నేను రికార్డ్ చేయగలను. ఒక్కసారి కార్ స్టార్ట్ అయింది అంటే మ్యాప్ లేకుండా మనం జర్నీ అనేది చేయలేము అనమాట. ఎందుకంటే మనకు తెలియని రూటు, మనకు కొంచెం కూడా ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అనేది అసలు అర్థం అవ్వదు. అందుకే నేను ఆల్మోస్ట్ ఏదైనా రికార్డ్ చేసుకోవాలన్నా ఇట్లా కార్లో ఉన్నప్పుడు, కార్ స్టార్ట్ అయ్యే ముందు, లేదా మొత్తం ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలో ఆ ప్లేస్లో దిగిన తర్వాతనే నేనైతే మొబైల్ తీసుకొని రికార్డ్ చేయగలను. ఇంక ఈ మధ్యలో కంప్లీట్గా మా హస్బెండ్ దగ్గరే ఉంటుంది. అలాగే జర్నీలో మ్యాప్ పెట్టేసుకొని కార్లో పెట్టేసుకుంటాము. ఇంకా స్నాక్స్ చూసినట్టయితే ఆ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఫెరారో చాక్లెట్స్, అలాగే కేక్ అనమాట. పైనాపిల్ కేక్ అని సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే కాస్కోలో ఉంటుంది, ట్రై చేయండి. బనానాస్, డ్రై ఫ్రూట్స్ ఇంక ఇలా ఇద్దరి కోసం అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా చిన్నోడికైతే వాడి మిల్క్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మొత్తం ఫిల్ చేసేసి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. మెయిన్ మధ్యలో డైపర్ చేంజింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ పని కోసం కూడా మనం కంప్లీట్గా ఆపాల్సిందే. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో నాకున్న ప్లేస్ చూడండి, అసలు ఎంతో ఉండదు. నేను కనీసం ముందు కూర్చుంటా అన్నా కానీ వీళ్ళు, చిన్నోడైతే అసలు ఊరుకోడు, ఏడుస్తూనే ఉంటాడు. పిల్లల కోసం ఎన్ని సాక్రిఫైస్ చేయాలో అర్థమవుతుంది కదా. నేనైతే ఇంక ఇక్కడ కెమెరా ఆఫ్ చేసిన దాన్ని మళ్ళీ అక్కడ ఆస్టిన్లో ఇంటి దగ్గర రీచ్ అయిన తర్వాతనే కెమెరా అయితే ఆన్ చేశాను. నేనైతే ఫుల్ వైట్ టీషర్ట్ వేసాను. నాకు ఆ టీషర్ట్ బాగా నచ్చింది. మా హస్బెండ్, మా పెద్దోడు అయితే ఇంకా బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్లో సూపర్ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ ఎక్కారు. ఇంకా మొబైల్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అడ్రస్ కూడా చూసుకొని ఆ మ్యాప్లో మొత్తం సెట్ చేసి మనం మధ్యలో ఎక్కడ ఆగాలనుకున్నాము అని ఆ లొకేషన్ కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. మధ్యలో ఆగేసి మళ్ళీ వెళ్ళొచ్చు.
ఇన్ని రోజులు ఏదైనా రికార్డ్ చేయాలి అంటే ఓన్లీ ఐఫోన్లోనే రికార్డ్ చేసేదాన్ని. నా దగ్గర ఉన్న 2 ఆండ్రాయిడ్ మొబైల్స్తో అయితే నేను ఎప్పుడు షూట్ చేయలేదు. ఐఫోన్ అయితే మంచి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను దాంతోనే తీస్తూ ఉన్నాను. బట్ ఇంకా ఈ దెబ్బతో అయితే ఇంకో మొబైల్ తీసుకోవాలని అనుకున్నాను అనమాట. ఎందుకు ఇలా అనిపించింది అంటే నేను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్ రికార్డ్ చేయాలన్నా అందరినీ నా ఛానల్లో మంచిగా చూపించాలి అని అయితే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ ఎవరైనా చెప్తే తీయాలి అని అయితే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బట్ నేను వెళ్ళిన ఈవెంట్ తర్వాత మా అత్తయ్య అయితే నాకు చాలా మంచిగా చెప్పారు, మంచిగా రికార్డ్ చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి. ఫైనల్గా నేను రికార్డ్ చేద్దాం అనుకున్న టైంకి నా మొబైల్లో స్పేస్ అనేది లేదనమాట. మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ రికార్డింగ్ అలాగే అంతకుముందు చాలా వీడియోస్ అయితే మొబైల్లో అంతే స్టోర్ చేసుకొని ఉంచాను. ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయలేదన్నమాట. చేయొచ్చు అని చెప్పేసి టైం కుదరక వాటిని అలానే వదిలేయడం వల్ల నాకు స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయి ఒక ఆఫర్ వచ్చినా కానీ దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. బట్ ఉన్న స్పేస్లో ఉన్న రికార్డింగ్లో నేనైతే ఒక వీడియోని తయారు చేసి ఉంచాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ సీమంతం వీడియో చూడండి, ఎలా ఉంది అనేది అయితే చెప్పండి. నేనైతే మొత్తం కవర్ చేయలేకపోయాను. జస్ట్ నేను తీసిన క్లిప్స్ వరకు నేను యాడ్ చేసుకొని ఒక వీడియో అయితే చేశాను. బట్ ఇవే మనకి లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చిపెడుతుంది అంటారు కదా. సో నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చిపెట్టింది. ఇంకా ఎలా అయినా సరే మొబైల్ తీసుకోవాలి, ఇంకా దాంతోనే నేను షూట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడే అనమాట మా రిలేటివ్స్ ఉండే కమ్యూనిటీ. చాలా పెద్ద కమ్యూనిటీ, హౌసెస్ కూడా చాలా బాగుంటాయి లోపల. అలాగే బయట ఎలివేషన్ కానీ లోపల డిజైన్ లుక్ వైజ్ కూడా సూపర్ ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడ్డానికి కలర్స్ అంతా సేమ్గా అనిపిస్తాయి, బట్ డిజైన్స్ మోడల్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి కమ్యూనిటీ కూడా కొన్ని మోడల్ హౌసెస్ అనేది చూపిస్తారు. వాటిలో మనకి ఏది నచ్చింది, ఏది బాగుంది అనేది మనమే చూస్ చేసుకొని వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. బయట ఎలివేషన్ కనిపించాలన్నా లోపల డిజైన్ కావాలి అన్నా కానీ. ఇప్పుడు మేము వచ్చిన హౌస్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చిన్నప్పటి నుంచి నాకు మా మామయ్య వాళ్ళతో ఉన్న బాండ్ కన్నా తాతయ్య అమ్మమ్మతో ఇంకా ఎక్కువ బాండ్ అనేది ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇండియా నుంచి యూఎస్కి 2 times వచ్చారు. కానీ ఈసారి ఈవెంట్కి అయితే మిస్ అయ్యారనమాట. లాస్ట్ టైం 2 times వచ్చారు. అప్పుడు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేశాను. మా అక్క వాళ్ళు స్టార్టింగ్లో యూఎస్లోనే ఉన్నారనమాట. ఫస్ట్ చికాగోలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు అట్లాంటాలో ఉంటున్నారు. తాతయ్య వాళ్ళు వచ్చి అక్క వాళ్ళని మీట్ అయ్యే టైంకి అయితే అట్లాంటాలో అయితే మీట్ అయిపోయారు. అలాగే మా చిన్నత్తయ్య మామయ్య వచ్చేసేసి కాలిఫోర్నియాలో ఉంటారనమాట. అక్కడికనే వచ్చారు, మధ్యలో అక్క వాళ్ళని కూడా మీట్ అయ్యారు. అలాగే మా అమ్మ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చికాగోలోనే అనమాట అమ్మ మొత్తం విజిట్ చేసింది. ఎందుకంటే ఆ టైంలో అక్క వాళ్ళు 2018 అనమాట అమ్మ వచ్చింది. అక్క ప్రెగ్నెంట్. సో ఆ టైంలో చికాగో డౌన్ టౌన్ నేను వచ్చింది అమ్మ సైడ్ ఫంక్షన్ కదా, అంటే అమ్మ వల్ల అన్నయ్య కోడలు శ్రీమంతానికి. సో ఈ ఫంక్షన్లో నేను అటెండ్ అయినప్పుడు అమ్మమ్మ తాతయ్య అమ్మ కూడా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ వచ్చి కూడా వెళ్ళారు కదా. సో ఆ ఫొటోస్ ఆ మెమరీస్ అవన్నీ చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే అందరం కలిసి ఒకసారి మీట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఫైనల్గా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. చిన్న మామయ్య, చిన్నత్తయ్య, పెద్ద మామయ్య, పెద్దత్తయ్య, అలాగే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కోడల్ని అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా బెంగళూరు బొబ్బట్లు అని చెప్పేసి పెట్టారు. అది కొబ్బరి బొబ్బట్లు, సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా అవన్నీ అయితే నేను వీడియో తీయలేను కదా, సో అవన్నీ అయితే జస్ట్ స్కిప్ చేసేసాము. తర్వాత వచ్చేసి నేను పైన హోమ్ థియేటర్ చూద్దామని చెప్పేసి పైకి వెళ్తే మా పెద్దోడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఏ ప్లేస్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అలాగే చాలా ఫర్నిచర్ కూడా చాలా రిచ్గా ఉంది. ఇంకా అలా కొంచెం టైం స్పెండ్ చేసి డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళతో అయితే కూర్చొని ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసాము. అంటే నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది కదా, సో హారతి సాంగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అందరం కూర్చున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళతో సాంగ్ పాడించి రికార్డ్ చేయడం కూడా జరిగింది. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. నార్మల్గానే మా చిన్నోడు రిమోట్ చూసాడు అంటే ఎగబడుతూ ఉంటాడు. అలాంటిది ఇంక ఇక్కడ హోమ్ థియేటర్లో 2 రిమోట్లు కనిపించేసరికి అవి పట్టుకొని వాడే ఆపరేట్ చేయాలి అంటున్నాడు. అది వచ్చేసేసి స్క్రీన్ది, ఇంకోటి చిన్నది వచ్చేసేసి అక్కడ ఉన్న లైట్స్ది అనమాట. పెద్దోడు పట్టుకున్నాడు కదా ఆ రిమోటు. వాటిలో వచ్చేసేసి మనం బటన్స్ ప్రెస్ చేసే కొద్దీ లైటింగ్ ఎక్కువ గ్లో అవ్వాలన్నా, మళ్ళీ కొంచెం డౌన్ అవుతూ డార్క్ అవ్వాలన్నా కానీ రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు. అది మొత్తం కూడా వాళ్ళకి ఒక ఆటలాగా ఉంది. సో ఆ రిమోట్లు పట్టుకొని ఏదో ఆపరేట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను చాలా వరకు వాళ్ళు ఎక్కడ ఏ ఐటమ్ పట్టుకొని కింద పడేస్తారో ఏంటో అని టెన్షన్లో అయితే ఇద్దరి దగ్గర పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఫైనల్గా వాళ్ళని తినిపించడం, వాళ్ళని నిద్రపుచ్చడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అత్త వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. మిడిల్లో ఉన్నారు కదా తను చిన్నత్తయ్య,
తను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్కి ట్రావెల్ చేశారు. డొమెస్టిక్ ఫ్లైట్లో నా కోసం లగేజ్ ఎక్కువ లేకపోయినా కానీ నా కోసం చాలా థింగ్స్ అయితే తీసుకొని వచ్చారు. నేను అడిగినవైనా అడవిని కూడా జ్యువెలరీ కూడా చాలా తీసుకొని వచ్చారనమాట. జనరల్గా వాళ్ళ లగేజీ వాళ్ళకే సరిపోతుంది, అసలు ఎక్స్ట్రా తీసుకురావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, నా కోసం అయితే ప్రేమగా మీరు తీసుకొని వచ్చారు. అండ్ మా అత్తయ్య వాళ్ళతో కూడా నేను ఈ రకంగా టైం స్పెండ్ చేయడం, ఇంత ఫ్రీగా మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మెమరీస్ అనేది ఎప్పటికీ మర్చిపోవన్నమాట. అలా మంచి జ్ఞాపకాలుగా అయితే ఉండిపోతాయి. ఇలా నెక్స్ట్ డే ఈవెంట్ కోసం అన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈలోపు నా చిన్నోడైతే నిద్రలేచాడు. ఇంకా మళ్ళీ నాకు ఆ డ్యూటీ అయితే మొదలవుతుంది కదా, ఇంకా వాడిని చూసుకోవాల్సిందే. డెకరేషన్ గురించి, ఈవెంట్ గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మనం అంతా చూసాము. సో నేను నెక్స్ట్ డే వీడియో అంతా కూడా ఇంకా ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోలోనే ఉంది. ఇది వచ్చేసేసి నేను డల్లాస్ నుంచి ఆస్టిన్కి వెళ్ళిన రోజు. స్పెషల్గా ఈ బొమ్మ చూడండి, నాకు ఎంత బాగా నచ్చిందో, అసలు ఎంత నీట్గా చక్కగా ఉందో. ఈవెంట్ కోసం పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదన్నమాట. మధ్యలో శ్రీమంతం కోసం కూర్చోవడం, అలాగే మిగిలిన ఆడవాళ్ళు అన్నీ కూడా వడ్డించడం, స్వీటు హాటు ప్లేట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. చాలా బాగుంది. అలాగే ఇంకోటి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది, ఇలా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ మీద మదర్ అండ్ బేబీ కృష్ణ ఉన్నారు కదా, అసలు ఆ థీమ్ చాలా బాగుందన్నమాట. పర్ఫెక్ట్ బ్యాగ్స్ అవి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అంత పర్ఫెక్ట్గా, పర్టికులర్గా చిన్న చిన్న థింగ్స్ కూడా అంతా కరెక్ట్గా రిలేటెడ్గా తీసుకున్నారు. వాటి కోసం చాలా టైం స్పెండ్ చేయాలి, అన్నీ తెలుసుకొని గ్యాదర్ చేసి కలెక్ట్ చేయాలన్నమాట. అలా చేయాలని ఐడియా రావడం, అవన్నీ దొరకడం, అవన్నీ తెప్పించడం, అవన్నీ ఫైనల్గా వర్కౌట్ చేయడం అనేది సూపర్. ఇంకా చూసారు కదా, నా డ్యూటీ మొదలైంది. చిన్నోడిని పడుకోబెట్టి నేను కూడా పడుకునే టైం అయితే వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పైకి వచ్చేసాను. ఇంకా ఎన్నో వీడియోస్ మొబైల్లో అంతే ఉండిపోయాయి. ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అంత టైం ఉండక మెమరీని అయితే ఫుల్ చేసేసుకుంటున్నాను. సో చూస్తాను తొందరలో మంచి మొబైల్ తీసుకొని కంటిన్యూషన్గా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీ ముందుకు రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను. మీ అందరూ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ మొత్తం కూడా చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.